సో మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, అసలు పరిచయాలు కూడా చేస్తాను. అయినప్పటికీ ఒక 100 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టు మాట్లాడుకుంటున్నాం అంతే. యాక్చువల్గా ఫస్ట్ మనం ఇలా మీట్ అయిన దాని గురించి ఒక జస్ట్ 1 minute క్లోజ్ చేద్దాం. నేనే అసలు ఈ మీటింగ్లో జరుగుతుందని అసలు నేను అనుకోలేదు. కలుస్తానని అసలు ఊహించలా. అంటే అలానే మిమ్మల్ని ఎక్కువ చేస్తాను కదా, నేను తక్కువ చేస్తాను అది లేదు ఇక్కడ, అసలు లేదు ఇక్కడ, స్పేసే లేదు. సో ఎక్కడ దుబాయ్, ఎక్కడ హైదరాబాద్, అసలు దుబాయ్ నేను ఉండేది దుబాయ్. వచ్చింది 4 రోజులకి కలుస్తాను అనుకోలేదు, ఆ ప్లాన్లో లేదు. 1.5 గంట నుంచి వెయిట్ చేస్తున్నా, మళ్ళీ ఫ్రస్ట్రేషన్ లేదు, ఫ్రస్ట్రేషన్ కూడా లేదు. టైమర్ పెట్టుకొని 10 నిమిషాల తర్వాత ఆయన టైం మన రెస్పెక్ట్ ఇద్దాం, మన టైం మన రెస్పెక్ట్ తీసుకుందాం. ఒకవేళ 10 నిమిషాలు రాకపోతే వెళ్ళిపోదాం అనుకున్నా. అండ్ ఎక్కడో ఏమనిపించింది, అది కూడా చెప్పా టైసన్ నన్ను ఆ లైన్ కంప్లీట్ చేయని లైన్ ఏం చెప్పానంటే, ఒకవేళ యూనివర్స్ కలపాలని ఉంటే కలుపుతుంది, నువ్వేమి మనమేమి అర్థమైంది, అది కలపాలంటే కలుపుతుంది, కలిపింది. ఇప్పుడు ఉన్నది లోపల నుంచి వస్తున్న థాట్ ఏంటంటే, అర్థమైంది ఉండాల్సింది ఎలకలోనే అర్థమైంది, ఆ ట్రాంక్విల్ స్టేట్లో ఉండాల్సిందే అని అర్థమైంది. కానీ ఆ మాయలో పడేసినప్పుడు 1-2 రోజులు పోతుంటే, అరే ఇంత మంచి టైంని, ఇంత మంచి థింగ్ని మనకు దీనికోసం వెచ్చిస్తున్నాం ఏంటి, ఇంకొంచెం బెటర్ హయ్యర్ అవేర్నెస్ వస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకేదైనా క్వశ్చన్స్ ఏమైనా స్ట్రక్ అయి ఉన్నాయా అని తర్కించుకుంటూ ఉన్న టైంలో, సరే ఏం క్వశ్చన్స్ లేకుండా ఊరికే జస్ట్ ప్లేన్గా పోదాం, కలుద్దాం, ఏమైనా ఉద్భవిస్తాయేమో చూద్దాం. క్వశ్చన్స్ ఏం లేవు, కానీ ఏమైనా ఉద్భవిస్తాయేమో చూద్దాం. నిజంగా అంత హయ్యర్ ప్లేన్కి విదిన్ మినిట్స్లో మళ్ళీ బ్యాక్ వచ్చి నేచర్లో ఉండగలిగే, ప్రకృతిలో ఉండగలిగే అంత ట్రాంక్విల్ స్టేట్ని సంపాదించడానికి, అంటే అది రావడానికి, అంటే అది అచీవ్ చేసేది కూడా కాదు, రావడానికి మినిట్లో ఆ మినిట్ మా ప్రపంచంలో పడతాం, ఆ మాయలో పడతాం. ఓకే జస్ట్ షట్, ఓకే కమ్ అవుట్ అన్న అంత తొందరగా క్విక్గా బయటికి రాగలిగే థింక్ ఏదైనా అడ్డుపడుతుందా, ఏదైనా క్వశ్చన్ అడ్డుపడుతుందా అనే ఉద్దేశంతో కలిసి అంతే. ఓకే, అది కాంటెక్స్ట్. కలవడానికి కాంటెక్స్ట్ అయితే అది, కలిసిందైతే నిజంగా అంటే చాలా సినిమాటిక్ గానే ఉంది. నా టాక్స్ ఎట్లా పరిచయం? నేను యూట్యూబ్లో ఊరికే జస్ట్ ర్యాండమ్ గా సెర్చ్ చేస్తున్నా. స్పిరిచువాలిటీ ఇస్ దేర్, ముందు నుంచి కూడా స్పిరిచువాలిటీ ఉంది. అన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, అన్సాల్వ్డ్ క్వశ్చన్స్, అన్ని మిడిల్ క్వశ్చన్స్. ఒక ఏదో ఒకటి పట్టుకుంటాం, మీరు పట్టుకోవడానికి ఏదో ఒకటి కావాలి, ఆధారం కావాలి. ఆ ఆధారం ఫస్ట్ బుక్లు అయింది, మోటివేషనల్ బుక్స్ అయింది, ఎంతో కొంచెం అర్థమైనట్టు అనిపించింది లైఫ్ అంటే ఏంది అనేది. తర్వాత కొంచెం ఓషో ఇన్ఫ్లుయెన్స్ వెరీ సిగ్నిఫికెంట్ ప్రభావం చూపించింది. అక్కడ ఆల్మోస్ట్ 70 to 80% క్వశ్చన్స్ ఏమో అర్థమైనట్టే అనిపించింది. కానీ మళ్ళీ ఇంకెక్కడో కొన్ని క్వశ్చన్స్, కొన్ని థింగ్స్ క్లారిటీ రావట్లేదు, ఎక్కడో స్ట్రక్ అవుతుంది మన మైండ్లో అన్న టైంలో మీరు తగిలారు. ఒక ఓషో బతుకుంటే ఓషో కోసం వెళ్ళేవాడినేమో, అంటే వాస్తవం చెప్తున్నా, తప్పేం లేదు, వెళ్ళారు కూడా. ఇప్పుడు రియలిస్టిక్ వరల్డ్లో స్పిరిచువాలిటీ మాట్లాడుతుంటే ఏదర్ అర్థమన్నా అవ్వకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎలా అసెస్ చేస్తారో వాళ్ళ అసెస్మెంట్ పక్కన పెడితే మనకు మాట్లాడడానికి కూడా మాటలేమి ఉండవు అక్కడ. స్పిరిచువాలిటీ వెరీ రేర్గా, అంటే ఎత్తుక్కోవాలి. ఊరికి అంత ఈజీగా 10 మంది కనపడితే 10 మందిలో ఇద్దరు ఈజీగా స్పిరిచువాలిటీ గురించి ఆ లైన్లోకి వెళ్ళిపోలేరు. మన ప్రొఫెషన్ నాకు ఉంటాయి, మీ ప్రొఫెషన్ 90% పీపుల్ ఆర్ అబ్నార్మల్. స్పిరిచువాలిటీ అంటే బికమింగ్ నార్మల్ అంతే. అదే మీరు అన్నట్టు ఏదో తెచ్చుకోవడం కాదు, ఉన్నది తీసేయడమే. తెచ్చుకోవడం ఏమి లేదు, తీసేయటమే. నేను డాక్టర్ని, నేను పలానా, నేను ఇది అని తీసేయటమే, క్లెయిమింగ్ తీసేయడం, అది పక్కకి జరిపేయటమే. ఆ పాయింట్లో మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే నా డే టు డేని కాన్స్టెంట్గా గురువు అవసరం 1 నిమిషం చాలు. ఆ నిమిషం 15 నిమిషాలు నాకు మీరు ఇచ్చే ఆ ఒక్క టాక్, ఆ వర్డ్స్, ఆ థింగ్స్, డైరెక్షన్ రెస్ట్ ఆఫ్ ది డేని కాన్స్టెంట్ అవేర్నెస్లో ఉంచుతుంది, ఎరుకలో ఉంచి. అల్టిమేట్ హ్యాపీనెస్ ఇస్ ద ఓన్లీ గోల్. నువ్వు జస్ట్ బీ హియర్ అండ్ నౌ అనే ఒక్క లైన్ని కాన్స్టెంట్గా నాకు గుర్తు చేసేది.
చేస్తుంది కూడా. అలాని రాదని కాదు, వస్తుంది. ఇప్పుడు ఆ మాయ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ మాయలో ఫిజికల్గా డైమెన్షన్ నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ లేకుంటే లెగ్ పెయిన్ వచ్చింది. అది గుర్తొచ్చింది. ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, రీసెంట్గా పోయారు ఆయన, రవీంద్ర అని. ఎక్కడెక్కడి నుంచో ఆయన దగ్గరికి వస్తారు. ఆశ్రమం సెటప్ ఏమీ లేదు, అందరూ డాడీ అని పిలుస్తారు, నాన్నగారు అంటారు, లేకపోతే బాబాయ్ అంటారు, ఎస్ఆర్ అని పిలుస్తారు. దెర్ ఇస్ నో పర్టికులర్ ఒక టైటిల్ అంటే ఏం లేదు. అండ్ హీఈస్ నాట్ రియలీ టీచింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. ఒక స్ట్రేంజ్ కాన్సిక్వెన్స్. అది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది ఒక ప్రయోగం. తర్వాత నెలలో 1 రోజు 2 రోజులు వస్తారు, రోజు రారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాగ్ వేసుకుని ఒకటి వచ్చారు, అక్కడ ఉన్నాడు నాన్నగారు, అసలు వెళ్ళి కలవను కూడా కలవరు. ఆ ప్రెమిసెస్లోకి వచ్చి ఇట్లా బ్యాగ్ పెట్టుకొని అక్కడ ఉంటే పని చేస్తారు, వెళ్ళి పడుకుంటారు, తింటారు, ఎప్పుడు మధ్యాహ్నం పూట భోజనం ఎప్పుడు కలుసుకుంటారు. సో ఇదంతా చూస్తున్న ఒక వ్యక్తి, అంటే నాకు పరిచయం ఉన్న వ్యక్తి, అతను వెళ్ళి అడిగాడంట, నేను ఇక్కడ ఒక 2 days ఉన్నాను, ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ చూస్తున్నాను, దే ఆర్ ఆల్ సో పీస్ఫుల్, దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. అసలు మీరు ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారు వీళ్ళతో అంటే ఆయన చెప్పిన జవాబు ఏదంటే స్మృతి జాగరణ అని చెప్పాడు. ఐఎమ్ రిమైండింగ్ హూ దే ఆర్. ఐఎమ్ నాట్ టీచింగ్. దెర్ ఈస్ నో డిస్కోర్స్. ఒకవేళ మాట్లాడినా అది టీచింగ్ కాదు, బట్ ఐఎమ్ జస్ట్, నేను వాళ్ళకి నిరంతరం గుర్తు చేస్తున్న నీ మూల స్థితి ఏంది అసలు అంటే నువ్వు అన్న ట్రాంక్విలిటీ, నిశ్చలత. నువ్వు చెప్పినప్పుడు నాకు అదంతా గుర్తొచ్చింది. అదే నువ్వు నాకు ఏదో మెసేజ్ పెట్టానని చెప్పావు, నాకు రియల్ గుర్తులేదు. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆబ్వియస్లీ. కానీ కాంత్ గారు, ఇప్పుడు ఓవరాల్గా ఒక క్వశ్చన్, కొన్ని థింగ్స్ మనం స్ట్రక్ అవుతున్న క్వశ్చన్స్, డే టు డే లైఫ్లో మనం స్ట్రక్ అయ్యే క్వశ్చన్స్, ఎక్కడ మనల్ని ఎరగలేకుండా చేసేది ఏంటంటే, మైండ్ డైమెన్షన్ దగ్గర ఫిజికల్ డైమెన్షన్ని ఒక్కసారి డిఫైన్ చేసేసామంటే, అంటే బాడీ ధర్మాన్ని కరెక్ట్గా చేస్తున్నట్టు అది మనల్ని డిస్టర్బ్ చేయదు, సాధ్యమైనంత వరకు డిస్టర్బ్ చేయదు. నేను నీ గుడ్ ఫుడ్ తీసుకో, నీ ఎక్సర్సైజ్ చేయి, నీ గుడ్ స్లీప్, వాట్ ఎవర్ అకార్డింగ్ టు యువర్ థింగ్. బట్ మైండ్ డైమెన్షన్లో ఒక థింగ్ ఆన్సర్ చేస్తుంటే ఒకటి అరైజ్ అవుతుంది, ఒక థింగ్ ఆన్సర్ చేస్తుంటే ఇంకోటి అరైజ్ అవుతుంది. ఎందుకలా అంటే, ఇజ్ ఇట్ లైక్ ఎ గేమ్, ఇజ్ ఇట్ ఎ ప్లే, ఏంటి అంటే ఎందుకు అలా వస్తుంది? ఇప్పుడు ఒకటి సపోజ్ మనకు మనీ అనేది ఉంది అనుకుందాం, లేదంటే లవ్ అనేది ఉంది అనుకుందాం, లేదంటే లస్ట్ అనేది ఉంది అనుకుందాం, వాట్ ఎవర్ ఒకటి అయిపోతే ఒకటి అలా అది డిఫైన్ చేస్తున్నాం అనుకుంటాము, నెక్స్ట్ వెంటనే రెడీగా మనం అది మన నుంచి వస్తుందంటారా, లేకుంటే అలా జరుగుతుందా? అంటే అది మన నుంచి వస్తుందంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ సర్కాడియన్ టైమింగ్లో ఫిక్స్ అయ్యి రిపీటెడ్గా వస్తుంటుంది. ఇందులో ఏమీ లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైంది. ఎగ్జాంపుల్, ఇది టీ తాగాలి ఈవినింగ్ 4, ఫస్ట్ టైం తాగాను. ఫస్ట్ టైం 100 మంది తాగారు ఆ రోజు ఈవినింగ్ 4కి. కానీ ఓన్లీ 1 person నెక్స్ట్ డే ఈవినింగ్ 4కి తాగడానికి మళ్ళీ వచ్చాడు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. ఎందుకు అట్లా జరిగింది? హీ లైక్డ్ ఇట్. దట్ వెరీ లైకింగ్ బికమ్స్ చాయిస్. అట్లనే ఆ 100 మందితో పాటు వీడు వెళ్ళాడు, ఒక చోట భోజనం చేశాడు. ఆ 100 మందిలో ఒకడు భోజనానికి వెళ్ళాడు, నెక్స్ట్ డే వీడు పోలే, వాడికి అది నచ్చింది, దాన్ని వాడు ఛాయిస్గా మార్చుకున్నాడు. ఈ ఛాయిస్గా మార్చుకున్న తర్వాత ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే అయిపోయింది, ఫోర్త్ డే అయిపోయింది. ఇట్లా గనక ఒక మనిషి 3 days నుంచి 21 days మధ్యన అది ఒక సిర్కాడియన్ టైంగా మారాడు, ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీడే 4 o'clock రాగానే ఆ 4 o'clock ముందు నుంచే తన డే, తన యొక్క అవర్స్ అండ్ మినిట్స్ ప్లాన్ చేయబడితే టు రీచ్ దట్ పర్టికులర్ పాయింట్. సారీ, ఇప్పుడు నేను అంటుండే లాజిక్ ఎట్లా అంటే, అది మన ప్యాటర్న్లో లేదు, మనకు నచ్చట్లేదు కూడా. ఇది నథింగ్ టు డూ విత్ నచ్చడం నచ్చకపోవడం. ఆ థాట్ మనకు నచ్చట్లేదు, అయినప్పటికీ టైం అది నచ్చి ఇక్కడికి వెళ్తున్నాడు, నచ్చకపోయినా వెళ్తాడు నెక్స్ట్. ఒకసారి అలవాటు అంటే ఆ అలవాటుని ఎలా బ్రేక్ చేయాలా? బ్రేక్ చేసి ఏం లేదు, దానికి అనుష్ఠానం అని పేరు. అనుష్ఠానం అంటే టేక్ ఎ ఫర్మ్ డెసిషన్, డోంట్ మూవ్ అంతే. ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ 3:30 అయింది, ఆ రోజు మార్నింగ్ నిర్ణయం తీసుకున్నాం, ఆలోచన రాని
నేను దాన్ని అటెండ్ చేయట్లేదు. దీనికి అనుష్ఠానం అని పేరు. ఇది ఒక్కటే మార్గం, ఇక వేరే ఏ మార్గం పనిచేయదు. ఇప్పుడు ఇక్కడ టీ కప్పు తీసుకున్నారు, దానికి సంబంధాలతోనూ ఎమోషన్స్తోనూ బాధతోనూ దేనితో సంబంధం లేదు. కానీ అక్కడ మనిషిని పెడదాం. ఏదైనా అనుష్ఠానమే. ఆ మనిషితో వచ్చేటువంటి ఎమోషనల్ రిపర్కషన్స్ ఏదైనా అనుష్ఠానమే. నీకు సంబంధం లేదంటారా? అంటే అవసరం లేదు, సంబంధం లేదు. ఏదైనా జరగని ప్రశ్నకి జవాబు ఉంది, ఎమోషన్ అక్కర్లే, అవసరం లేదు. గొడవ పడితే తిరిగి గొడవ పడ్డ ఉంది, బాధ అక్కర్లే. చెంప దెబ్బ కొడితే చాచి చెంపగా కొట్టు, కానీ దాన్ని తలుచుకుని బాధపడక్కర్లే, గిల్ట్ అక్కర్లే. ఇవి అన్నెసెసరీ థింగ్స్. గిల్ట్ ఈస్ నాట్ దేర్. నిష్క్రియాపరుడు ఉండమనో లేకపోతే మూలకపడి ఉండమనో చెప్పడం కాదు విషయం. జనాలు ఏంది ఉంటే ఓవర్ అటాచ్ అయ్యి ఉంటారు, లేకపోతే అంత వదిలేస్తారు. ఇది అబద్ధం. దేంతో అటాచ్డ్ అయ్యి ఉండకు, దేన్ని వదిలిపెట్టకు, సందర్భాన్ని బట్టి స్పందించు, కానీ దాన్ని ఎట్టి పరిస్థితులను బాధగా మార్చుకోకు. సో అల్టిమేట్ ఒకవేళ నిజంగా ఒకరితో నీకు వద్దనిపించింది, అనుష్ఠానమే అంతే. ఇక వాడు ఏమైనా సరే డోంట్ రెస్పాండ్ అంతే. చివరికి వాడు నిన్ను కొట్టినా ఫర్ ద ఫస్ట్ టైం డోంట్ రెస్పాండ్. పడ్డావు ఇట్లా కొడితే, బట్ యూ హ్యావ్ నాట్ సెడ్ ఎనీథింగ్. వన్ టైం అలా చేయగలిగితే లైఫ్ టైంకి వెళ్ళిపోతుంది. బికాస్ రెస్పాన్స్ లేని చోట ఆలోచనకి ఏ బలం ఉండదు. ఓకే, అదే మీకు నెగిటివ్ ఉంది లేకుంటే పాజిటివ్ ఉంది అనే పాయింట్లో అనుష్ఠానం తీసుకుంటారు అనుకోండి. కన్ఫ్యూజన్లో ఉంటే మైండే కన్ఫ్యూజన్గా ఉంది. మైండ్ అంటే కన్ఫ్యూజన్ అని అసలు మనం తీసుకుంటే డెసిషన్ కరెక్టా రైటా రాంగా అనే కన్ఫ్యూజన్లో ఉంది. అనుష్ఠానం తీసుకోవాలా లేదని కన్ఫ్యూజన్లో ఉంది. అప్పుడు అది వేరు. ఏదేమైనా తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది, అప్పుడు తీసుకోవాల్సింది. ఇది ఎట్లా ఉంటుందంటే సర్జరీ డేట్ ఫిక్స్ చేయడం. సర్జరీ ఫిక్స్ అయ్యింది, చేసుకోవాలి అంతే, సర్వైవ్ అవ్వాలంటే. ఎట్ ద మోస్ట్ మంగళవారం వద్దు సార్, గురువారం అంతవరకు ఉంటుంది చాయిస్. అనుష్ఠానం అన్నది ఇక నో మోర్ అని నిర్ణయించుకున్న క్షణంలోనే అనుష్ఠానం వస్తుంది. ఏదైనా చేయాలంటే నువ్వు నిర్ణయాలు తీసుకోవడం, దాంట్లో మంచి నిర్ణయం. ఫస్ట్ టైం యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఏమి చేయకుండా నిర్ణయం ఎందుకు అంటే మైండ్ ఎండ్ అయిపోతుంది అనుష్ఠానానికి. ఇప్పుడు అనుష్ఠానం తీసుకున్న వ్యక్తి నువ్వు ఉన్నావు. ఇప్పుడు టీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, 4 o'clock వచ్చేసింది థాట్. అదర్వైజ్ నువ్వు అది అట్లా వస్తుంటేనే నువ్వు చెప్పులు వేసుకుని వెళ్ళిపోతావు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చి నీ ఒళ్ళో కూర్చున్నా, రా పోదాం అంటున్నా, రకరకాల ఐడియాస్ ఇస్తున్నా, రేపటి నుంచి చేద్దులే అంటున్నా, యూ హ్యావెంట్ మూడ్. అయితే ఈ అనుష్ఠానంలో ఏం జరుగుతుంది, 90% వరకు హోల్డ్ చేసి 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 లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోతారు. తప్పకుండా జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంట్రిగింగ్. థాట్ యొక్క పవర్ వెరీ పవర్. ఓ మై గాడ్. అయినప్పటికీ ఒకవేళ ఒక మనిషి 3 రోజులు స్పందించకుండా ఒక ఆలోచనకుంటే ఆ థాట్ ఎండ్ అయిపోతుంది 3 daysలోనే. 50 ఏళ్ల థాట్ కూడా 3 daysలో డైల్యూట్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా అనుభవపూర్వకంగా మనకు మన మైండ్లోనే ఉంటుంది. ఏమనంటే ఇప్పుడు మనం అది అనుభవించక ఉండింది ఏం కాదు, అనుభవించి ఉంటాం మనం పాస్ట్లో. అదే సేమ్ టీచింగ్ని అది హయ్యర్గా నోట్ అని తీసుకోండి, లోయర్ నోట్ అని తీసుకోండి, దాన్ని ఈజీగా మనం ఓవర్కమ్ చేసి వచ్చి ఉంటాం ఆ థాట్ని. మనల్ని ఇప్పుడు ఏమాత్రం అది బాధించి ఉండదు, ఏమాత్రం నేను ఇబ్బంది పడుతుంటూ ఉండదు. అయినా కానీ అది మనకు అనుభవపూర్వకంగా తెలిసినా కానీ మళ్ళీ మనం ఆ ట్రాప్లో పడతాం. అది మళ్ళీ మీరు లూప్ అంతే. ఆ లూప్ నుంచి బయటపడాలంటే అనుష్ఠానం ఒక్కటే మార్గం. నో రెస్పాన్స్గా ఉండగలిగితే ఇప్పటి వరకు నీకు ఎన్నెన్ని బంధాలు ఉన్నాయో, ఎన్నెన్ని ఆలోచనలు వస్తున్నాయో, నువ్వు అసలు ఏమి స్పందించకుండా 3 days వరకు కూర్చోమని చెప్తున్నా, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ మెడిటేట్. అవును, అది అవసరం లేదు. ఎట్లుందంటే వర్షం పడ్డా, ఎండ వచ్చినా, చలి పెట్టినా ఎక్కడి నుంచి లేవు. ఏం జరుగుతుందో జరగని. తపస్సుకి దీనికి చిన్న తేడా ఉంది. తపస్సులో స్టిల్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఇది కూడా తపస్సు లాంటిదే, కానీ మైండ్ ఒక చోట ఫోకస్ అయ్యలేదు. ఇట్ జస్ట్ డిసైడెడ్ నాట్ టు మూవ్ అంతే. నో రెస్పాన్స్. ఇది ట్రెమెండస్గా పనిచేస్తుంది. 3 days చాలా డిఫికల్ట్, కానీ ఒక రైట్ కంపెనీ ఉంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్, చాలా ఈజీ. అంటే అప్పుడు ఏం చేయాలి, ఆలోచన వస్తే చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా నాకు పోవాలనిపిస్తుంది కానీ పోను అంటే జస్ట్ చిన్న కాన్వర్జేషన్ ఉంది, మేక్ ఇట్ ఈజీ. ఒక డ్రైవర్ క్లీనర్ లాగా లాంగ్ జర్నీ చేసిస్తారు కదా, 3 days కొంచెం మైండ్ కుదుట పడడానికి, లేకపోతే కొంచెం సీరియస్నెస్ తీసుకోకూడదు.
ఇక సీరియస్నెస్ లేదు, ఏమీ లేదు, యు ఆర్ నాట్ మూవింగ్ అంతే. అది సీరియస్నెస్ తీసుకోవాలా? సీరియస్నెస్ లేదు, లైట్ లేదు, యు ఆర్ నాట్ మూవింగ్ అంతే. ఓకే, దానికి మళ్ళీ సీరియస్నెస్ లేదు, లైట్ లేదు, జోక్ లేదు, ఏం లేదు, యు ఆర్ నాట్ మూవింగ్ అంతే. ఇప్పుడు సీరియస్నెస్ తీసుకున్నావా మళ్ళీ మైండ్ వచ్చి, అదే కామెడీగా తీసుకున్నావా అగైన్ ఇట్స్ మైండ్. అట్లా కాకుండా నువ్వు జస్ట్ కదలట్లేదు అంతే, అయిపోయింది. అంటే వన్ సింగిల్ ఐసోలేటెడ్ థాట్, ఎండ్ ఆఫ్ ద ఆ థాట్ ఎండింగ్కి అన్నట్టు. నేను కదలను అని అక్కడ వదిలేస్తున్నావు దాన్ని, దానికి మళ్ళీ నువ్వు కథలు అల్లడం లేదు. ఎగ్జాంపుల్, నీకు ఎప్పుడైనా కాలు తిరిగింది అనుకో, పార్క్ వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది, కానీ అక్కడ కాలు తిరిగింది కాబట్టి పోలేదని అర్థం చేసుకుంటాం. అయినా సరే గుంజుతుంది, పోవాలనిపిస్తుంది, బాధ వస్తుంది. ఒక 4-5 days తర్వాత గుర్తు కూడా రాదు నీకు. సో లైఫ్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు విత్-ఇన్ 3 days. అది ఎంత గొప్ప ఆలోచన కానీ, ఎంత బాధించే ఆలోచన కానీ, కానీ ఆ కన్విక్షన్ కలగదు. కాదు గారు, ఇప్పుడు మైండ్ ఉంది కదా, ఇప్పుడు మైండ్లో వచ్చే థాట్స్ మనం ఇంత సునిశ్చితంగా, ఇంత సునిశ్చితంగా ఒక్కొక్కటిని ఇంత నీట్గా, ఇంత లోపలికి వెళ్ళి చూడగలుగుతున్నాం కదా, ఇంత తెలివితేటలు. ఇది కూడా ధారణే అంటారా? ఇలా చూడటం ధారణ కదా. అంటే మనకి ఇక్కడ ఇది లేదు కదా, ఎక్కడ రాయలే కదా, అది నాకు నుంచి ఉద్భవించింది అంటారా? ఏదది అలా చూడటం, నీ మూలస్థితి చూడడం. ఎగ్జాంపుల్, ఆకలి ధారణ కాదు కదా, ఆకలి ధారణ కాదు. అట్లనే చూడడం కూడా ధారణ కాదు, నీ యొక్క మూలస్థితి చూడడం. ఓకే, మైండ్ ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు, వితౌట్ మైండ్స్ ఇంటర్వెన్షన్ ప్లేన్గా చూస్తాడు అంతే. అలా ఉండాలంతే, ఏ రిపల్షన్స్ రాకుండా చూడడం ఒక ఆర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు బంగారం తెలియదు కాబట్టి బంగారాన్ని షిట్టిని ఒకలా చూస్తాడు, అతనికి తెలియక చూస్తున్నాడు. జ్ఞాని తెలిసి చూస్తాడు అనమాట. అంటే బంగారాన్ని చూసినప్పుడు అది కలగలే మనసులో, పెండని చూసినప్పుడు షియన్ కూడా అనిపించలే, ఇది జస్ట్ ప్లేన్ లుక్ ఉంది అంతే, దాన్ని ప్లేన్గా చూసాడు. తద్వారా మనసులో ఏ ఆలోచన లేదు, మనసు ఇలా ఉండాలి, అలా ఉండిపోయింది. సో నీ మూలస్థితుల్లో ఆకలి నిద్ర ఎట్లాగో చూడడం అట్లా. చూడడం అంటే జస్ట్ మళ్ళీ దాని గురించి తర్కాల ఆలోచనలు అట్లా చూడడం కాదు. మైండ్లో ఏ డ్రామా నడవకుండా యువర్ జస్ట్ ప్లేన్ లుకింగ్. రా చూడడం అంటే చూడడం అని మనకి ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి. వాచింగ్, గేజింగ్, లుకింగ్, స్పీక్, అబ్జర్వింగ్, గ్లాన్స్, అబ్జర్వింగ్ అండ్ విట్నెస్. విట్నెస్ అన్నది మనసు దూరకుండా చూడడం, అనలైజ్ చేయకుండా. అదే హయ్యర్ స్టేట్ అంటారా? దట్ ఈస్ ద ఓన్లీ స్టేట్. స్టేట్స్, రియల్ స్టేట్స్లో హయ్యర్ ఉండదు, లోయర్ ఉండదు, స్టేట్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు అన్నావు ఎరుకలో ఒక హయ్యర్ స్టేట్ ఏముండదు, ఎరుక అంతే. అది మన భాషలో గ్రేట్ లవ్ ఏముండదు. గ్రేట్ లవ్ ఉందంటే అది లవ్ కాదు, డ్రామా ఉంటుంది. గ్రేట్ అంటే ఈ డిగ్రీస్ వచ్చాయనుకో దట్ ఈస్ ఆఫ్ ద మైండ్, డిగ్రీస్ లేవనుకో దట్ ఈస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ అని గుర్తుపెట్టుకో. ఏదైనా ఎక్కడెక్కడ డిగ్రీస్ వచ్చాయో, హైరార్కీ వచ్చిందో అదంతా మైండ్ ఫినామినా. ఎక్కడెక్కడ డిగ్రీస్ లేవు, ఎక్కువ తక్కువలు లేవు, అదంతా ఎగ్జిస్టెన్షియల్ ఫినామినా. అంటే ఇప్పుడు నో మైండ్ స్టేట్ అనే కాన్సెప్ట్, అంటే ఇప్పుడు విట్నెస్ చేసే కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ అదేదైతే కాన్సెప్ట్ కాదు, అది ఏదైతే ఉందో దానివల్ల మనకు ఏదైనా లాభం అంటే ఏముండదు. యూ జస్ట్ బికమ్ హ్యూమన్ అగైన్ అంతే. విట్నెసింగ్ మేక్స్ యూ హ్యూమన్. దానివల్ల లాభం ఏంది? ఎగ్జాంపుల్, నీ జీవితకాలం 100 సంవత్సరాలు అనుకో, అందులో ఒక 20 ఏళ్ళు బాల్యంలో పోయింది, ఆ మిగతా 80 సంవత్సరాలు లేదా 80 గంటల సమయం యూ ఎక్స్పీరియన్స్ ట్రాంక్విలిటీ, ఎగ్జిస్టెన్షియల్ ట్రాంక్విలిటీ. అంటే నేను ఇల్లు కనుక్కున్నాను, పిల్లలు సెటిల్ అయ్యారు, అందుకు ఆనందంగా ఉన్నాను, ఇటువంటిది కాదు. నిశ్చలంగా వాట్ఎవర్ హ్యాపెన్స్. ప్లెజెంట్గా ఉంటే దాన్ని చూస్తావు, వర్షం పడుతుంటే దాన్ని చూస్తావు, తుఫాన్ వస్తే చూసావు, మళ్ళీ ప్లెజెంట్ వచ్చి చూసావు. ఈ చూసే స్థితిని చూసినావు, ఇది ఎప్పటికీ అఖండంగా ఉంటుందని తెలుసుకుంటావు అనమాట. ఇప్పుడు ఆధ్యాత్మికతలో చర్మస్థాయి ఇదే, ఇంతకుమించి ఏం లేదు. దీనివల్ల ఏ ప్రాపంచిక బెనిఫిట్స్ రావు, ఏ ప్రపంచంలో ఉండే. తర్వాత నీకు ఎరుక కలగడం వల్ల నీవు సర్వైవ్ అవ్వడానికి, ఎగ్జాంపుల్ ప్యారిస్లో ఉంటే ప్యారిస్లో, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో, ఒక పల్లెటూరు ఉంటే పల్లెటూరులో, నీ ఎగ్జిస్టెన్స్కి ఏది అవసరమో అది ఎప్పుడు గుర్తిస్తుంటావు, బికాజ్ యు ఆర్ అవేర్. అంతవరకు నువ్వు పనిచేస్తావు అన్నమాట. ఇది దీనికి ఒక చిన్న అడిషన్ చెప్పాలి. ఎప్పుడైతే ఈ
ట్రాంక్విల్ స్టేట్లో ఇక్కడ ఉంటాము మనము, ఒకవేళ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎ సెలబ్రేషన్. అంటే వాడెవడో అనుకుంటున్నాడని, వాడెవడో మనల్ని చూస్తున్నాడని, వాడు మనల్ని అసెస్ చేస్తుంటాడంటావా లేదంటావా, అనుకుంటే అనుకోని, అనుకోకపోతే అనుకోకపోని, నేను నాలాగా నాకు నచ్చినట్టు ఎట్లున్నానో, నాకు ఎట్లా అనిపిస్తుందో లోపల అలా ఉన్నా. అయితే ఇది వచ్చిపోయినప్పుడే సెలబ్రేషన్ తెలుస్తుంది. వచ్చిపోయినప్పుడే. ఇక్కడే ఉంటే వచ్చి నిలబడిపోయింది అనుకో, సెలబ్రేషన్ ఉండదు లైఫ్లో. అక్కడ రావాలి. రియల్ ఎన్లైటెండ్ పర్సన్ హ్యాస్ నో సెలబ్రేషన్, బికాస్ అది సెటిల్ అయిపోయింది. అది ఎప్పుడైతే చాలా రోజులు లేకుండా పోయి వచ్చిందనుకో, ఎక్సైట్మెంట్ వస్తుంది, ట్రాంక్విలిటీ ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగా ట్రాంక్విల్గా ఉన్నది అనుకో, అట్లే 100 సంవత్సరాలు అనుకో, అది ఉన్నట్టు తెలియదు. బికాస్ ఇట్ బికమ్స్ సట్లెస్ట్ అండ్ సట్లర్ అండ్ సట్లర్. దట్ ఈస్ రియల్ సెలబ్రేషన్. డేంజరస్ అంటారా? కాదు, ఎగ్జిస్టెన్స్ అది. ఒకవేళ మనము ఇప్పుడు మనకు పట్టుకునే చుట్టుపక్కల ఉండే భయాలు, అంటే మనకు వన్స్ ఒక్కసారి స్పిరిచువాలిటీ అన్న వెంటనే, నేను ఈ వర్డ్స్ వాడుతుంటే వెంటనే, ట్రాంక్విలిటీ, స్పిరిచువాలిటీ అన్న వెంటనే మన చుట్టూ ఉన్న వాళ్ళు భయపడతారు. ఏమనంటే విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఈ అవేర్నెస్ వచ్చిందని ఎవరికి చెప్పిన అవసరం లేదు. జస్ట్ లోపల నుంచి నీ పరివర్తన గుర్తిస్తారు జనాలంతే. గుర్తించడం అంటే మనం గొప్ప పదాలు మాట్లాడినంత మాత్రం అవి మనకు తెలుసని కాదు, మాట్లాడినంత మాత్రం వాళ్ళకి తెలియదని కాదు. మళ్ళీ దాన్ని మనం ఒక డిస్కషన్కి, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మన మాటలు తర్కించకుండా అంగీకరించబడతాయో అట్లాంటి వాళ్ళ దగ్గరనే మన మాటలు ఓపెన్ చేయాలి. మిగతా వాళ్ళతో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. షుడ్ నాట్ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీవన్. అవునవును. ఆ పాయింట్లో అంటే మనకు నేను బిగ్గర్ సర్కిల్ చెప్పట్లేదు, ఓన్లీ జస్ట్ వెరీ కోర్ సర్కిల్, అంటే మన వైఫ్, పిల్లలు, పేరెంట్స్, ఇంతవరకు కోర్ సర్కిల్లోనే మనం ఒక్కసారి స్పిరిచువల్ అంటే దే విల్ గెట్ వరీడ్. అంటే మనం ఆ ఫేజ్లో ఉన్నామండి. దానికి కారణం ఏంటి? స్పిరిచువాలిటీ అంటే నథింగ్ బట్ థాట్ ప్రాసెస్ కాదు. దట్ ఈస్ యువర్ ప్రాక్టికల్ లివింగ్. నీ యొక్క క్షణక్షణ జీవితమే నీ ఆధ్యాత్మిక సారం, నీ ఆలోచనలు కాదు. ఓకే. సో నువ్వు స్పిరిచువల్ అని నువ్వు వర్బల్గా చెప్పినావు అనుకో, అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే. నీ ఆచరణలో ఇతను ఏమిటో తెలియదు కానీ భలే ఉన్నాడని అనిపిస్తుంది. బికాజ్ యు క్రియేట్ హార్మనీ, యు అండర్స్టాండ్ ద అదర్, యు అకామిడేట్ అదర్. ఇది ఆచరణకు సంబంధించింది, సుత్తేసుకోవడానికి కాదు స్పిరిచువాలిటీ. ఎప్పుడన్నా నెలకు ఒకసారి, ఎప్పుడన్నా ఇప్పుడు ఉదాహరణగా నువ్వు ఇక్కడే ఉండిపోయినావు అనుకో, అసలు నీతో ఈ డిస్కషన్ ఎప్పుడు ఉండదు. ఉండదు. నువ్వు వచ్చిపోతున్నావు కాబట్టి డిస్కషన్ ఉంది. కుటుంబ సభ్యులు ఎప్పుడు ఉండేవాళ్ళు కదా, అక్కడ అస్సలు పనికిరాదు. అక్కడ ఆచరణ, ఇప్పుడు ఇక్కడ ఆచరణకి నాకు స్కోప్ లేదు. సరే, ఇప్పుడు వీళ్ళని గుర్తు చేద్దాం. నేనే నన్ను చూసుకుంటూ ఒకవేళ ఆ క్వశ్చన్ అడిగితే ఏమని, ఒకవేళ ఎంత డీప్ ట్రాంక్విల్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఈ వరల్డ్తో నువ్వు డిస్కనెక్ట్ అయితే నీకు ఓకేనా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఉండదు, రాదు. అంటే హైపోథిసిస్కి ఇంకో హైపోథెటికల్ ఆన్సర్ వస్తుంది. ఎట్లంటే నేను కనుక ఒకవేళ గాలి ఎగిరితే లైట్ వెయిట్ అయిపోయి మరి కరెంటు వైర్లు తగిలి చచ్చిపోతాను అన్నట్టుంది. అది అసలు ఎగరవు నువ్వు గాల్లో, నువ్వు డిస్కనెక్ట్ అవ్వలే ఉంటావు. ఇంపాసిబుల్. అది రియల్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడే డిస్కనెక్టెడ్గా ఉన్నాం మనం. ద ట్రూ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది వెన్ యూ అండర్స్టాండ్ యువర్ మైండ్ అండ్ ఇట్స్ రియల్ పొటెన్షియల్, వెన్ యూ అండర్స్టాండ్ యువర్ బౌండరీస్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, వెన్ యూ అండర్స్టాండ్ స్పీచ్, దానికి ఉన్న మహత్వం ఏమిటి, ఎంతవరకు, అప్పుడు నిజమైన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నీ ట్రాంక్విలిటీ పోదు. లైక్ దిస్ ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్, అంటే క్రిస్టల్ క్లియర్ ఉంది ఇక్కడ ఆన్సర్. ఇప్పుడు మనం అనుకుంటే ఏంటంటే డిస్కనెక్ట్ అయితే ఏదో వేరే వరల్డ్కి వెళ్తాం, వేరే వరల్డ్కి వెళ్ళాల్సింది రియల్ కనెక్షన్. డిస్కనెక్ట్ అయి ఉన్నారు అందరూ. ఇట్ మేక్స్ సెన్స్ రియల్లీ. ఒక మాట అంటాడు, స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనంగా ఉంటాం మీరు. ఒకటి, దట్ ఈస్ రియల్ కనెక్షన్. వెన్ యూ డోంట్ నో, డోంట్ స్పీక్. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. యూ సింప్లీ సే నాకు తెలియదు అంటే అని చెప్పి, రియల్ కమ్యూనికేషన్ అది. అట్లా కాకుండా నువ్వు ఏదో ఒకటి చెప్పి నువ్వు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే కనిపిస్తూ యు ఆర్ యాక్చువల్లీ డిస్ట్రాయింగ్ ద కమ్యూనికేషన్, యు ఆర్ మిస్లీడింగ్ సంబడి. అది ఎంత డేంజర్. తాత్కాలికంగా కనిపిస్తుంది యాజ్ ఇఫ్ యూ సెడ్ సంథింగ్ టు సంబడి, బట్ యూ హ్యావ్ నో ఐడియా. ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ నా మైండ్లో నడుస్తుంది, కానీ
ఐడెంటిటీ అనాలా లేకుంటే దాన్ని ఏమనాలి అంటే ఆ క్వశ్చన్ని నేను ఫ్రేమ్ చేయలేకపోతున్నా. వదిలి నెవర్ ఫైట్ విత్ మైండ్. అది ఎప్పుడు వస్తే అప్పుడు రాని. ఓకే, దానికి ఇప్పుడే అక్కర్లేదు. ఇదే ఒక 1000 ఏళ్ల క్రితం అయితే ఆ కష్టం వచ్చే వరకు ఇక్కడిక్కడే ఉండి అది అడిగి వెళ్ళొచ్చు. టెక్నాలజీ ఉంది కాబట్టి, ఫోన్ ఉంది కాబట్టి, వాట్సాప్ ఉంది కాబట్టి, అది బాత్రూంలో వస్తే బాత్రూంలో అక్కడి నుంచి అక్కడనే మెసేజ్ పెట్టు. రాకపోతే రానివ్వు, రాకపోని పర్వాలేదు. ఓకే, అర్థం చేసుకోవడం ముఖ్యం తప్ప ఇప్పుడే అర్థం చేసుకోవడం ముఖ్యం కాదు. అంతే. ఆ లైన్లో అంటే ఇంకా అడగడానికి నాకు క్వశ్చన్స్ ఏం లేవు. అంటే రియల్గా ఉన్నది వాస్తవం చెప్తున్నాను. నాకు అడగడానికి కొన్ని క్వశ్చన్స్ ఉండే. అంటే మెడిటేషన్ గురించి కూడా నేను అప్పుడు అనుకునేవాడిని ఒక టైంలో. అంటే అదేమో దారి అని, అది కూడా పడిపోయింది. అంటే దారి అంటే మనకున్న ఫాల్స్ ఇమేజెస్, ఇంప్రెషన్స్, కాన్సెప్ట్స్, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అన్ని ప్రెజుడిసెస్ సంపూర్ణంగా డిసప్పేర్ అయ్యే స్టేట్ ఉంది. అది నువ్వు ప్రూవ్ చేయలేవు. ఎక్కడ తెలుస్తుంది? నీ లివింగ్లో తెలుస్తుంది. ఎవ్రీడే ద వే. ఇప్పుడు అంటాడు కదా, ద కరాటే కిడ్ అన్న సినిమా ఉంటుంది. అవును, ఉంది. అందులో వాడు జాకీ చాన్ నేర్పిస్తాడు. అందులో లాస్ట్ కి ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ కుంగ్ ఫు, యూ డోంట్ నో ఎనీథింగ్ మ్యాన్ అంటాడు. అప్పుడు అతను వచ్చి కమ్ హియర్ అని చెప్పి చిన్న ట్రైనింగ్ ఇస్తాడు. తప్పి అప్పుడు ఒక డైలాగ్ అంటాడు అనమాట. షెల్డ్రే అతని పేరు. సో కుంగ్ ఫు అంటే ఏదో ఒక రింగ్లో చేసేది కాదు. నువ్వు ఎట్లా బట్టలు వేసుకుంటావు, నువ్వు ఎట్లా జనాలతో మాట్లాడతావు, నువ్వు ఎట్లా అన్నం వడ్డిస్తావు, నువ్వు ఎట్లా స్నానం చేస్తావు, నువ్వు ఎట్లా నడుస్తావు, ఎవ్రీథింగ్ ఈజ్ కుంగ్ ఫు అని చెప్తాడు అనమాట. సో ఎవ్రీథింగ్ ఈ స్పిరిచువల్. స్పిరిచువాలిటీ పేరు మీద అన్నిటిని వదిలేయడం కాదు, అన్నిటిని అర్థం చేసుకోవడం ఉంది. ఏది నీకు అవసరం లేదో దాన్ని నువ్వేం వదిలేయట్లేదు, దాని జోలికి వెళ్ళట్లేదు. సరే, ఇప్పుడు మనకి ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటుంటే రైటా రాంగా? తప్పేమీ లేదు. సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. సెలబ్రేట్ని యాక్ట్ చేస్తాం మనం. ఓకే, అందరూ హ్యుమానిటీ నెవర్ సెలబ్రేట్స్, దే ప్రిపేర్స్ ఫర్ సెలబ్రేషన్, దే యాక్ట్ సెలబ్రేషన్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఈ మూమెంట్ నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటున్నాను. సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. వాట్ ఎవర్ ఇట్ మే బి. దానికి ఎట్లా చెప్తావు? ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో వాళ్ళు ట్రోఫీ గెలిస్తే అందరూ ఒక ర్యాలీ తీశారనుకో, అది సెలబ్రేషనా? న్యూ ఇయర్ రోజు పటాకులన్నీ పేల్చి గట్టిగా కౌంట్ డౌన్ చేస్తూ అరిస్తే సెలబ్రేషనా? పెళ్లి రోజు డాండియా చేస్తే సెలబ్రేషనా? వాట్ ఈజ్ సెలబ్రేషన్? అంటే జస్ట్ ఓవర్వెల్మింగ్ ఎమోషన్ ని మన సెలబ్రేషన్ అంటున్నాం. డిసప్పీర్ ఆఫ్ ఎమోషన్ కూడా ఒక సెలబ్రేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం నీ మైండ్ ఇంత కూడా వేవర్ అవ్వకుండా యు ఆర్ బీయింగ్ దేర్. ఎగ్జిస్టెన్షియల్ సెలబ్రేషన్ అట్లుంటుంది. కానీ మనకిప్పుడు ప్రపంచంలో సెలబ్రేషన్ అంటే జస్ట్ ప్రిపేర్ అయిపోయి దానికోసం సైకలాజికల్గా వచ్చిన థీమ్ బిల్డ్ చేసుకొని కరెక్ట్ ఆ టైంకి రాగానే కాస్త ఆ కాంటాక్ట్స్ కాదు కదా. ఇప్పుడు డే టు డే జరిగే థింగ్సే నాకు డే టు డే థింగ్స్ జరిగే దాంట్లో అంటే అవును, ఎవరో ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ వ్యూలో చూస్తున్నా. అలాగే సెలబ్రేట్ చేసుకోవచ్చు. డ్రింక్ వాటర్, సెలబ్రేషన్ ఉందా అందులో? లేదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంతే. అది కూడా అంతకంటే నార్మల్. ఇంకా అసలు ఏదైనా కానీ ఏదైనా కానీ ఒక దానికి నువ్వు ప్రత్యేకత ఇవ్వనప్పుడు సెలబ్రేషన్ ఎక్కడిది చెప్పు? అదే నీ వే ఆఫ్ లైఫ్ అంట. నిజమైన జీవితంలో ఏ సెలబ్రేషన్ ఉండదు, నిజమైన జీవితంలో ఏ సర్ప్రైజ్ ఉండదు. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, ఏ ఎమోషన్ ఉండదు. ఓకే, ఇది మన ప్రీ అలాగని డెడ్ కాదు, రోబోట్ కాదు. అంటే ఇది మన ప్రీ రికార్డెడ్ జడ్జ్మెంట్స్ అండ్ థింగ్స్ అంటారా? అంటే ఇప్పుడు నేను నా ప్రీ రికార్డెడ్ జడ్జ్మెంట్ నుంచి థర్డ్ పర్సన్ వ్యూలో నన్ను ఎలా చూస్తాడని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా. మనం రోజు నీళ్లు తాగితే సెలబ్రేషన్ ఎందుకు లేదు? అది నార్మల్, రెగ్యులర్ కాదు. నీళ్ళు అవైలబుల్ ఉన్నాయి కనుక. అట్లా కాకుండా సంవత్సరానికి ఒక రోజు వచ్చింది నీళ్లు వెయిట్ చేసి ధర్నా చేయగా గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బిందె నీళ్ళు పంపించింది. ధర్నా చేసిన వాడు దండలేస్తారు. వాటర్ జస్ట్ ఇంతవరకు దాని యాబ్సెన్స్ ఉంది కాబట్టి హఠాత్తుగా నీ ప్రజెన్స్లోకి వచ్చేసరికి ఒక ఓవర్వెల్మింగ్ ఎమోషన్ వచ్చింది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే 90% ఆఫ్ మనుషులు చేసుకునే సెలబ్రేషన్ జస్ట్ స్ట్రెస్ రిలీజ్ అంతే. అది తీసేసాం అంతే. ఒక లాంగింగ్ అంతే. ఎగ్జాంపుల్ ఎవ్రీడే నైట్ 12 o'clock మనం కొత్త రోజు వచ్చి సెలబ్రేట్ చేసుకుంది అనుకో.
90% ఆఫ్ ద పీపుల్. అది కూడా నార్మల్ అవుతుందంటారా? నార్మల్ చేయవలసిందే. నీకు ఇస్తున్న ప్రాధాన్యతనే నీ సెలబ్రేషన్ అయింది రియల్గా చూస్తా. అవును అంతే. నీకు లేక అందుబాటు లేనిది ఎప్పటికీ లేని. కరెక్ట్ స్ట్రైక్ అయింది క్వశ్చన్. ఇప్పుడు నాకు ప్రాధాన్యత అంటున్నారు. ఇప్పుడు నాకు కొన్ని రోజులు అసలు ఏంటి ఏమి అసలు ఏం జరుగుతుండదు. నేను అందులో ఏమి చూడలేను, అంటే హ్యాపీనెస్ని చూడలేను. వెరీ ప్లెయిన్గా వెరీ డెడ్గా జరుగుతుంది. అంటే మార్నింగ్ లేస్తాను, డ్యూటీకి వెళ్తాను, జాబ్ చేస్తాను, అక్కడ కరెక్ట్గానే కంపెనీ ఉండదు, లేకుంటే సంథింగ్ ఏదో ఉంటుంది. సంథింగ్ ఏదైతే నాకు ఎవ్రీడే సెలబ్రేట్ చేసేలాగా గడిచే డేని ఒకవేళ బోర్డమ్గా లేకుంటే ఏం చేయాలో తెలియక జరిగే రోజు చాలా ఇది అనిపిస్తుంది. అరే దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి? అష్టవక్ర సంహితలో ఒక స్టేట్మెంట్ మాటికి నేను రిపీట్ చేసిన. అష్టవక్ర సంహిత బుక్ వస్తుంది తెలుసు. దాంట్లో ఓపెనింగ్ పేజ్ మీద ఈ లైన్ ఉంటుంది. నీవు నిద్రలో నీ నిద్ర యొక్క స్థితిలో, మరణ స్థితిలో, మెలకువలో, సంపూర్ణ సమాధిలో సేమ్ కనిపిస్తాడు మనిషి. మరణించిన వ్యక్తి ఏమీ కదలడు, నిద్రించిన వ్యక్తి ఏమీ కదలడు, సమాధిలో ఉన్నవాడు ఏమీ కదలడు. నేను అక్కడి నుంచి చెప్తున్న సెలబ్రేషన్ లేదు లైఫ్లో. నేను చెప్తున్నా ఐ హ్యావ్ నో సెలబ్రేషన్ ఇన్ మై లైఫ్. ఐ ఓన్లీ యాక్ట్ సెలబ్రేషన్. ఐ హ్యావ్ నో ఎమోషన్, ఐ యాక్ట్ ఎమోషన్. ఓకే, ఇది పూర్తిగా నా స్థితి నుంచి చెప్తున్నా, పుస్తకంలో నేను చదివి కాదు. 2009 నుంచి ఇప్పటి వరకు నా మానసిక స్థితిలో ఇంత కూడా అట్లేదు ఇట్లేదు. అలాగని అది మెకానికల్ లేదు. మెకానికల్ అంటే ఎట్లా, ఇది ఉంది ఇక్కడే ఉంటుంది, ఇది మెకానికల్గా ఉంది. రమణ మహర్షి అరుణాచలంలో ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. మెకానికల్కి సజీవంగా ఏంటంటే మెకానికతలో ఒక స్టాటిక్నెస్ ఉంటుంది, అది ఫిక్స్ అయిపోయింది. అది ఇట్లా ముళ్ళు వచ్చి ఇట్లా అయిపోయింది. ఇట్లా లైఫ్ ఎట్లుంటుందంటే అక్కడే ఉంది, బట్ కొన్నిసార్లు ఇట్లా ఉండి అక్కడ వస్తే అవుతుంది. అట్లుంటుంది. ఇట్ ఈస్ దేర్ లైక్ బ్రీత్, లైక్ హార్ట్ బీట్. ఎక్కువ కొట్టుకున్న చస్తావు, కొట్టకపోయినా చస్తావు. అక్కడక్కడ అట్లా ఉంటుంది. అట్లా దిస్ లైఫ్ థ్రాబింగ్ సెన్సేషన్ అంటాం కదా. సో సమాధి ఎట్లా ఉంటుంది. సో తద్వారా ఇన్ ఇస్ ట్రూ సెన్స్ సెలబ్రేషన్ ఈజ్ ఆన్ ఫర్ ఎవర్. కానీ అది ప్రపంచం అనుకున్నట్లేదు. బట్టలు చింపేసుకొని అని అరిచి తెరిచి అది లేదు, ఎగిరి గంతులు వేసి రౌండ్గా తిప్పేసి అలసిపోయి అట్లా కాదు. అంటే ఇప్పుడు మీరు అంటున్న ఏ ఎఫెక్ట్ ఇప్పుడు సపోజ్ నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నా. ఇప్పుడు నాకు అర్థమైన భాష చెప్పాలంటే, ఇప్పుడు నాకు జరుగుతున్న డేని ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ ఇట్ గోస్ విత్ మై కిడ్స్, ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ లుక్స్ లైక్ ఓ మై గాడ్, లైక్ ఐ గుడ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కదా, మన చుట్టుపక్కలే ఉంది, కళ్ళు తెరిచి చూడాలి అంతే ఆనందం కోసం అని అనిపించే ఎరుకగలుగుతుంది. అదే లేదు, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ టైరింగ్ డే ఆర్ లైక్ లాంగ్ డే, ఎక్కువ హెవీ వర్క్ ఉన్న డే అలా ఉందంటే, అండ్ ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ ఎ నెగిటివ్ డైమెన్షన్ ఉందని కాదు, ఇది లేదే అని బాధ, అదే సెలబ్రేషన్ లేదే అని అంటే నెగిటివ్ డైమెన్షన్కి నేను భయపడిపోయి. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అత్యంత అరుదైనది. శతాబ్దంలో ఒకసారి తప్ప ఆ స్టేట్మెంట్ రాదు. ఇట్స్ ప్యూర్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ ఎగ్జిస్టెన్షియల్. అందుకని మళ్ళీ మనం నార్మల్సీకి వద్దాం, అప్పుడప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఒకవేళ సెలబ్రేషన్ లేదనిపిస్తే వీలైతే కొంచెం క్రియేట్ చేసినా సరే కొంచెం చిన్న జుబిలెంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ లైఫ్ని మళ్ళీ ఒరిజినేట్ చేసుకోవాలి, తప్పు లేదు. నేను ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అది అంత ఆషమాషి కాదు. అంటే చాలా సంవత్సరాలు ఒక స్థితిలో లయమైతే, మనసు పూర్తిగా అంతమైతే, నీ మనసులో ఏ ప్రాధాన్యత దేని పట్ల లేకపోతే, ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ హైయర్ ప్లేన్ మేబీ. అస్సలు నీకు సెలబ్రేషన్ ఉండదు, ఎమోషన్ ఉండదు, ఏముండదు. వెరీ హైయర్ ప్లేన్ మేబీ. అంటే సంథింగ్ ఈజ్ సెటిల్డ్ ఎగ్జిస్టెన్షియల్లీ అండ్ ఇట్ రిమైన్స్. అది వేరే కథ, వదిలే. Okay, I got the sense actually. ఇప్పుడు I act celebration. Yeah. Oh, okay. I enact emotion. And I appreciate people. I really don't feel. ఊరికే అంటే నేను ప్రపంచంలో ఉన్నాను కాబట్టి ఆ కమ్యూనికేషన్ కోసం చేస్తాను కొంత.
అందరూ ఏ అంటే నేను కూడా ఏ అని ఒక 30 సెకండ్స్లో డ్రాప్ అయిపోతా, అందరికి కనిపిస్తాను ఏ అన్నట్టు. ఒక 1 అవర్ నడుస్తుంది, లాస్ట్కి వాళ్ళు ముగిస్తారు కదా ఏ అంటే మళ్ళీ ఏ అంటే. సో ఆల్మోస్ట్ నేను నా స్థితిలో ఉన్నా. ఫస్ట్ ఒక 2 నిమిషాలు, ముందు ఒక 2 నిమిషాలు, లాస్ట్ ఒక 2 నిమిషాలు, మిగతా ఐ జస్ట్ స్లిప్. అంటే ఇది కూడా దాటి ఇంకొక హైయర్ ప్లేన్ మీరు అన్నట్టు ఉంది. అది ఇప్పటికి ఉంది, అప్పుడు కూడా ఉంది. దట్స్ వై యు ఆర్ ఎనాక్టింగ్. పూర్తి ఎరుకల్లో ఇప్పుడు నువ్వు డ్రామా వేస్తావు, నక్సలైట్ వేషం వేస్తావు, నీకు 100% తెలుస్తుంది వాళ్ళు నక్సలైట్ కాదని, అయిపోయింది, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అందులో నక్సలైట్ పాత్ర గురించి చెప్తాడు డైరెక్టర్, ఇందులో నువ్వు 3వ సీన్లో చచ్చిపోతావు అంటే ఎలా చచ్చిపోవాలని అడుగుతావు. బికాజ్ యు నో యు ఆర్ నాట్ డైయింగ్, యు ఆర్ ఓన్లీ ఎనాక్టింగ్ డెత్. అంటే ఇప్పుడు ఈ ఒక మనం ఈ లైన్లో ఉండి తెలుసుకునే పాయింట్లో అదేనంటారా, ఆ హైయర్ ప్లేన్ అంటారా? మన అది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి అల్టిమేట్ స్టేట్స్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి. అది రియలైజ్ కానందుకు మధ్య మధ్యన ఊగిసలాంటి ఓకే పక్కకు జరుగుతున్న కొద్దీ ట్రాంక్విలిటీని, ఎటర్నల్ ట్రాంక్విలిటీకి రావాల్సింది, శాశ్వత ఈక్వలిబ్రియంకి రావాల్సింది. ఓకే గాట్ ఇట్, ఐ అండర్స్టాండ్. ఓకే, సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేజ్లో జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు కొంతమంది 40 years పట్టు 30 years పట్టచ్చు, ఏదికి సంబంధం లేదు. ఆధ్యాత్మికతకి వయసుకి ఏ సంబంధం లేదు. అది ఎప్పుడు కాలింగ్ వస్తుంది, అది ఎప్పుడు అవుతుందో కూడా ఎరుకలో ఉంటే సరిపోతుంది. అది మనకు ఐడియా వస్తుందా మనం ఎన్లైట్ అయ్యామని? తెలుస్తుంది. ఏమి లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు నెక్కెడ్ ఉన్నావు అని తెలుస్తుందా? తెలుస్తుంది. ఒకటి, బట్టలు వేసుకున్నా నెక్కెడ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, నీ న్యూడిటీ నీ రియాలిటీ అని తెలుస్తుంది. ఇది పైన ఆర్నమెంటేషన్ అని తెలుస్తుంది. నువ్వు సరిగ్గా చూడు, అంత సూక్ష్మమైన ప్లేన్కి వెళ్ళడం అనుకుంటే ఇప్పుడే తెలుస్తుంది. అదే పెద్ద విషయం కాదు. అంటే ఉండడం పాసిబుల్ అంటున్నా. ఉండడం తర్వాత ముందు తెలుస్తుంది కదా. తెలుస్తుంది. అది అట్లనే నీకు ఏదన్నా ఒక ఆలోచన ఇబ్బంది పెడుతుంటే తెలుస్తుందా? తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఎవరో ఏదో ఇవ్వాలి, అది తెలుస్తుంది. ఆ ఆలోచన ఎండ్ అయితే తెలుస్తుందా? తెలుస్తుంది. అట్లా అన్ని ఆలోచనలు ఎండ్ అయితే తెలుస్తుంది. అదే ఎన్లైటన్మెంట్. ఎవ్రీ థాట్ కేమ్ టు ఎన్ ఎండ్, నో మోర్ లూజ్ ఎండ్స్. ఆ పార్ట్లో వర్డ్స్కి మనం చెప్పుకోవడానికి వర్డ్స్లో చెప్పుకోగలుగుతాము. ఆ పార్ట్లో అన్ని సీక్వెన్సెస్ ఉన్నాయా? ఒకటే సీక్వెన్స్. ఎగ్జాంపుల్, నా చేతిలో 100 బెలూన్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెలూన్ కట్ చేసి స్ట్రైట్ ఒకటే పాయింట్ అక్కడికి వెళ్తా ఉంటావా? అక్కడే. అందుకే హియర్ నౌ కరెక్ట్. అది నీ మీద ఆధారపడి ఉంది. అక్కడ ఉండడంలోనే ఉందండి. ఒకటేసారి 100 దారాలు కట్ చేస్తావా, ఒక దారం తర్వాత ఒక దారం కట్ చేస్తావా? ఒక దారం తర్వాత ఒక దారం అంటే సంవత్సరం. 10 దారాలు ఒకసారి కట్ చేస్తే 6 నెలలు. అన్ని దారాలు ఒకసారి కట్ చేస్తే ఇప్పుడు. పోనీ అన్ని దారాలు కట్ చేయాలని తెలిసినా నేను కట్ చేయను. నా ఇష్టం. నేను 6 నెలల తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు నేను 3-4 దారాలు ఉంచాను. అన్ని దారాలు కట్ చేసి తిరిగి మళ్ళీ 3-4 దారాలు క్రియేట్ చేసుకున్నాను కావాలని. వావ్, నౌ ఐఎమ్ ఎంజాయింగ్ ద వరల్డ్. సంసారాన్ని పూర్తి మోక్షంలో అనుభవిస్తున్నాను. ఏ ఎమోషన్ లేదు. ఐ ఎంజాయ్ పీపుల్స్ ప్రజెన్స్. నాకు ఇప్పుడు వెంకటేశ్వరుడు నాకే బంధం లేదు అతనితో. ఓకే, ఇంకొక మీరు మీ టాక్స్లో ఒక థింగ్ విన్నాను కాంత్ గారు. నీతి, నియమం, నిజాయితీ ఇలాంటి థింగ్స్ మనకు అప్పుడు చిన్న ప్రశ్న, నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, నిజాయితీ ఉంటుందా? లేదు, అయిపోయింది. అది ఒకటి మళ్ళీ అక్కడికి వస్తున్నా. వరల్డ్కి ఎట్లా కాదు, నువ్వు ఒక్కడివి ఉంటే నిజాయితీ లేదని చెప్పిన. అవును, లేదు, నేనుంటే ఫస్ట్ అది ఫిక్స్ చేయి. వెన్ యు ఆర్ అలోన్, నిజాయితీ లేదు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఆనెస్టీ. యాక్చువల్లీ యూ డోంట్ నో వెదర్ యు ఆర్ ఆనెస్ట్ ఆర్ డిసానెస్ట్. ఒకటి. ఇప్పుడు నీ ఎదురుగా ఎవరు వస్తారో ఆ వ్యక్తిని బట్టి ఇది నిర్ణయం అవుతుంది. ఉండే ప్లేస్, ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, నీ ఎదురుగా కాదు, నీ ఎదురుగా కుక్ వచ్చింది అనుకో, నిజాయితీ డెఫినేషన్ కుక్ అని తగ్గట్టు ఉంటుంది. కుక్క పట్ట నిజాయితీ ఉంటామంటే జస్ట్ ఊరికే చెప్పు చూద్దాం. ఒక వ్యక్తి ఏమంటాడు తెలుసా, దానికి రోజు 2 పూటలు నేను తింటున్నా, దానికి కూడా అన్నం పెట్టాలి. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. నేను ఎప్పుడు భోజనం చేసినా దానికి ఒక ముద్ద పెట్టిన తర్వాత నేను తింటా. అది వాడి నిర్వచనం.
ఇంకొక వ్యక్తి అట్లా చెప్పకపోవచ్చు. అదే తప్పు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మోస్ట్ కరప్ట్ పీపుల్ ఐ మెట్, దే థింక్ అండ్ దే ఫీల్ దట్ దే ఆర్ ద మోస్ట్ ఆనెస్ట్ పీపుల్. ఎందుకో తెలుసా, వాళ్ళు కొంచెం కూడా రిగ్రెట్ అవ్వట్లేదు. నేను ఏమీ చేయలేదు, లీగల్గానే 300 కోట్లు స్కామ్ చేసిన నేను. అంతే. అది తప్పెట్లయితుంది? నాతో పాటు ఎవరెవరు స్కామ్ చేసిర్రు అందరికి డబ్బులు ఇచ్చిన నేను నిజాయితీగా ఉన్నా నేను. అవును. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే, ఇప్పుడు హానెస్టీ ఆ పాయింట్కి వెళ్తే, అంటే ఇప్పుడు మనము మనం తీసుకుంటున్నాం ఏమైనా చెడ్డకర్మం తీసుకుంటాం అంటే ఏం తీసుకోవడం ఇట్ డజంట్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ యు ఎనీథింగ్. నువ్వు అనుకుంటావు సైకలాజికల్ ఏమేమో అనుకుంటావు, అంతే. అదంతా మనం క్రియేట్ చేసింది అయితే, అంతే కదా. అంతే. We created this ఏది తీసుకోబడుతుంది, దేర్ ఇస్ నథింగ్ ఎక్స్చేంజెస్ హియర్. ఇప్పుడు ఓ మై గాడ్, లైక్ చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మనకి ఎన్నో, మనకు నచ్చింది తీసుకుంటున్నాం తప్ప వాళ్ళు చెప్పింది తీసుకోవట్లేదు. అదే కృష్ణమూర్తి ఎప్పటి నుంచో చెప్పాడు, బుద్ధుడు 2500 ఏళ్ళ క్రితం చెప్పాడు. ఎవరు మారుతారు? ఏదో ఆయన చెప్పుకుంటాడు, ఆయనదేమో మస్తు కథ చెప్తున్నాడు. నా దాకా సమస్య వచ్చినప్పుడు, నిజంగా నేను ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, అప్పుడు నాకు ఎవడు చెప్పకపోయినా నేను తీసుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పేవి ఇప్పుడు స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఆల్మోస్ట్ లైక్ యూనివర్సల్ లాస్ లాగా. అవును, ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూనివర్స్. అంటే మనకు వరల్డ్లో ఉండే సక్సెస్కి మనం యూనివర్స్లో లిబరేట్ దానికి సంబంధం ఉందంటారా? సక్సెస్ అనేది ఒక సక్సెస్ ఐ మీన్ టు సే సక్సెస్ మనలో నేను నా పర్లో డిఫైన్ చేస్తాను, వన్ వర్డ్లో డిఫైన్ చేస్తాను. సక్సెస్కి అన్ని మనీ అన్న ఒక సంబంధం లేదు. మనీ అనేది ఎగ్జిస్టెన్స్కి సంబంధం లేదు. నీ రియల్ ఎగ్జిస్టెన్స్కి మనీ అవసరం లేదు. నువ్వు ప్రపంచంలో ఉన్నావు కాబట్టి, ప్రపంచంలో మనీ లేకుండా ఏది రాదు కాబట్టి, మనీ లేకుండా ఏది రాదు కాబట్టి అందుకని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంత ఇచ్చి ఆపేసేయాలి. ఆ డెఫినేషన్ చేయాలి. ఇప్పుడు నేను మనీ గురించి ఆలోచించడం మానేసి 4 years అయింది. అది పడిపోతుందా? నాకు పడిపోయింది. నేను డిక్లేర్ చేసిన నాకు డబ్బు అక్కర్లేదు అక్కర్లేదని కాదు, నేను డబ్బు గురించి వెంటపడను. ఇంకా నేను పని చేస్తుండగా నాకు డబ్బు వస్తే తీసుకుంటాను, కానీ నేను డబ్బు గురించి ఆలోచించడం లేదు. అయిపోయింది. మీతో పాటు ఇంకొక నలుగురు మీ పైన ఆధారపడి ఉన్నా మీరు ఆలోచించారంటారా? అసలు ఎవరి మీద ఆధారపడద్దు. లిబరేట్ చేయవాళ్ళని, ఎడ్యుకేట్ చేయి, చైతన్యపరచు. ఓకే, అది వాళ్ళ ఏసు సంబంధం అంటే ఇప్పుడు పిల్లలు మన పైన ఆధారపడి ఉంటారు. నువ్వు ఎడ్యుకేట్, చిన్నపిల్లలు ఇంకా చాలా బాగా అర్థం చేసుకుంటారు పెద్దవాళ్ళ కంటే. పెద్దవాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళ తొందరగా లిబరేట్ అయిపోతారు. నీకు లైఫ్ తెలిస్తే చిన్నపిల్లలు నువ్వు అద్భుతంగా 2 నిమిషాల్లో నువ్వు వాళ్ళని మళ్ళీ నీకు ఫైనాన్షియల్ మనీని అటాచ్ చేసి చెప్తున్నా. మనీ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యి. నీ ఫైనాన్షియల్, నీ యొక్క స్టామినాని, నీ పొటెన్షియల్ వాళ్ళకి పరిచయం చెయ్యి. నీతో పాటు బయటకు తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్ని, నీ సర్కిల్ని, నీ జాబ్ని, ఎవ్రీథింగ్ ఇంట్రడ్యూస్ చేయి. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ హౌ ఐ అండర్స్టూడ్ అని చెప్పు. మీకు టైం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సినిమాకి అడిగితే నన్ను వద్దడానికి కారణం సినిమాకి తీసుకెళ్ళొద్దని కాదు, బికాస్ ఆఫ్ మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ పీస్. మనకెందుకు ఆ భయం అనేది ఒకటి పట్టుకుని ఉంటుంది? రకరకాల కారణాలు. భయపడ్డా అంతే జరుగుతుంది, భయపడకుండా అంతే జరుగుతుంది. ఉన్నది చెప్పేవాడికి ఏ భయం ఉండదు. మనం ఉన్నంతలో వాళ్ళకి బెస్ట్ చేయాలనే బెస్ట్ ఏమీ లేదు. అసలు బెస్ట్ నువ్వు ఎప్పుడు చేయడం ఏమి లేదు. బెస్ట్ అంటే లోంబోర్గిని ఇప్పించు, తర్వాత లండన్ అదేది మన బంకింగ్హామ్ ప్యాలెస్ పక్కన ఒక ప్లాట్ ఇప్పించు. బెస్ట్ వేరే ఉంది, ప్రతి దాంట్లోనే బెస్ట్ ఉంది. మన దాంట్లో మనకున్న దాంట్లో ఒకటి ఇప్పిస్తాం అంతే. మనం యాక్చువల్గా ఏం చేస్తాం, 10,000 ఉంటే 11,000 పెట్టి ఇప్పిస్తాం అంతే. మన బెస్ట్ డెఫినేషన్ నేనంట 10,000 ఉంటే 5,000 ఇప్పించు, దాన్ని బెస్ట్ అనుకో. అదే అంత బెస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ బెస్ట్ ఇఫ్ యూ డోంట్ కంపేర్. ఒకప్పుడు అఖిలేంద్ర నాగేశ్వరరావు దగ్గర మారుతి కారు ఉండేది, మారుతి బేసిక్ మోడల్. అప్పట్లో ఇంపోర్టెడ్ కార్స్ రావట్లేదు కాబట్టి జస్ట్ ఇమాజిన్ చేసుకో, ఇప్పుడున్న కార్లకి ఆ మారుతికి ఏమైనా సంబంధం ఉందా? గట్టి స్టీరింగ్ ఉంటుంది, పవర్ వీల్ ఉండదు, ఏసీ అంతగా ఉండదు, ఉన్నా కూడా అంత గొప్పగా రాదు, చిన్న చిన్న టైర్లు ఉంటాయి, షాక్ అబ్జర్వర్స్ ఉండవు. బట్ ఎవరి దగ్గర లేని కారణంగా అది లగ్జరీ అయింది. ఒకవేళ అది లగ్జరీ అయితే ఇప్పటికీ లగ్జరీనే అది.
జస్ట్ కొత్త కారు వచ్చినప్పుడు లగ్జరీ ఎట్లా పోతుంది, దాని లగ్జరీ దానికి ఉంది. అట్లా నేను చాలాసార్లు చిన్న సరదాగా వివేకానంద అమెరికా వెళ్ళాడు, ఎవ్వరూ వెళ్ళలేని రోజుల్లో వెళ్ళాడు కాబట్టి అది చాలా గొప్ప విషయమైంది. మరి ఇప్పుడు అమెరికా వెళ్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు కదా, నా దృష్టిలో గొప్పవాళ్ళు. కారణం ఏదన్నా కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ టు అమెరికా. సరే, అతను దేశం కోసం అక్కడ మాట్లాడాడు కాబట్టి, నిస్వార్థంగా అందరూ బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి, అందుకని మోర్ రెస్పెక్ట్ మనం ఇస్తాం. మిగతా వాళ్ళు అమెరికా వెళ్తుంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం, అంతే తేడా. ఇంకో క్వశ్చన్ ఉంది, మరణ భయం ఉందా? ఫస్ట్ మరణించేదేదో తెలుసుకోవాలి. మన మీ ఎక్స్ప్లెనేషన్ ఒకటి విన్నానండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అయినా భయం అవుతుంది. భయపడ్డప్పుడు ఒక్కటే, కదలకుండా కూర్చో, దాన్ని అనలైజ్ చేయకు, దాన్ని మాటలు పెట్టకు, ఏం చేయకు. భయమైంది, జస్ట్ సిట్, బాడీని లూజ్ అండ్ న్యాచురల్గా పెట్టి జస్ట్ ప్లెజెంట్గా బ్రీత్ మీద దృష్టి పెట్టి, ఎంతసేపు ఆ భయం ఉంటుందో అంతసేపు దృష్టిలో దాన్ని డోంట్ ఫైట్ విత్ ఇట్. ఆన్సర్ ఎత్తకద్దు అస్సలు. అబద్ధానికి ఆన్సర్ ఎట్లుంటుంది? మరి నిజమేంటి? అది లేదు, అది వెళ్ళిపోతుంది, అది ఇట్ విల్ గో. అబద్ధం అనేది అర్థమైంది, కానీ మరి నిజమేమిటి? అసలు ఎవ్వరు మరణించారు ఇక్కడ. అసలు అదే మీరు చెప్పిన వీడియోలో చూసిన కాన్సెప్ట్ నాకు కరెక్ట్గా అనిపించింది. కరెక్ట్ అనిపించింది కదా, ఉండేది అదే అదే ఓవరాల్గా ఒక జీవి నుంచి ఇంకొక జీవిలోకి. నువ్వు చిన్న ఉన్నప్పుడు గిత్తత్తున్నావు, అది నీవే. ఇప్పుడు ఇంత అయినావు, అది నీవే. ముసలిగానే గిత్తత్ అవుతావు, అది నీవే. మార్పు నీవు, అవునా? అవును. అట్లా అట్లా ఏదో మార్పుతో నువ్వు ఉన్నావు. అసలు ఇన్సెసెంట్ చేంజ్ ఈజ్ యూ. భూప్రపంచానికి మనం ఇచ్చేది ఏం లేదు. ఇచ్చేది ఉందంటే ఉంది. ఇది ఎట్లుందంటే ఇవ్వాల్సిందే ఉందా? ఇచ్చేది కాదు, ఆ ఇవ్వడానికి డెఫినేషన్ చెప్తున్నా. ఇప్పుడు ఈ ఎడమ చేయితో దీనికి ఇచ్చినట్ట అట్లా ఇస్తావు, దానివల్ల ఉపయోగం సంబంధం లేదు. నేను దీని నుంచి దీనికి ఇచ్చాను, తీసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎందుకంటే లేవు. బికాస్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ వన్ ఎంటిటీ. ఓకే, యూ అండ్ ఎర్త్ పార్ట్ ఆఫ్ వన్ కాస్మోస్. నువ్వు ఇచ్చేది ఏమి లేదు. మరి నీ చుట్టుపక్కల ఉన్న జనాలు వాళ్ళకేమైనా ఇచ్చేది ఉందా? నువ్వు అనుకుంటే ఇస్తావు. ప్రాపంచిక సంబంధం అయితే ఇచ్చేది ఖచ్చితంగా ఉంది. ఎగ్జిస్టెన్షియల్ అయితే నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగేది జరుగుతుంది. ఓకే, అట్లా అది సందర్భాన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. ఎగ్జిస్టెన్స్తో మనకున్న సంబంధం ఈ చేయితో ఈ చేయికున్న సంబంధం లాంటిది. రెండు వేరు వేరే. ఇది ఇట్లంటే ఇది ఇట్లా ఉంటుంది, కనిపిస్తుంది ఏదో. ఇప్పుడు ఏదో ఒక కెమెరాలో చేయాల్సింది ఏం లేదు. చేయాల్సింది ఏదంటే నీకు శక్తి ఎంత ఉందో అది చెయ్యి. ఇక్కడ చేయొద్దని కాదు, క్లెయిమ్ చేసుకో. అదే నాట్ లేజీ అవన్నీ కాదు. నువ్వు లేజీనా ఇదంతా వేరే వాళ్ళతో పోల్చుకుంటేనే. ఓకే, క్లెయిమ్ చేసుకోవద్దు, అంతే. చెయ్యి అంతే, జస్ట్ డూ అండ్ ఫర్గెట్. దాన్ని క్లెయిమ్ చేసుకున్నప్పుడు నేనన్న అహంకారం పుడుతుంది, కర్తాభావన పుడుతుంది. అదే మనిషిని ఇబ్బంది పెడుతుందని జ్ఞానులు తెలుసుకున్నారు. జ్ఞానం అంటే ఇంతే, కర్తాభావన లేకుండా పనిచేయడం. ఇంతకుమించి వేరే డెఫినేషన్. ఆత్మజ్ఞానం అంటే ఇదే. ఆత్మజ్ఞానం అంటే ఉపనిషత్తు, వేదాలు ఎన్నెన్నో బట్టి పట్టడం కాదు. అవన్నీ బట్టి ఇవన్నీ నాకు బట్టి పట్టాను, నాకు వచ్చాయన్న కర్తాభావన వచ్చేసింది. ఒకటి జస్ట్ 10 మందికి అన్నం పెట్టి నేను అన్నం పెట్టిన ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ అన్న కర్తాభావన వచ్చేసింది. అట్లనే 10 మంది మెచ్చుకోలేదనుకో వీడికి బాధ అయింది, కర్తాభావన బాధపడుతుంది. కర్తాభావనని నీ అహంకారానికి పూనికనిస్తున్నది, ఇందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా కర్తాభావన లేకుండా చేయగలిగితే ఇక ఏ మలిందం మనసుకు అంటుకోదు. పాపం లేదు, పుణ్యం లేదు. చూసే వాళ్ళకి ఏమైనా అనిపించచ్చు, కానీ నీకు తెలుస్తుంది ఎవరు. అప్పుడు నువ్వేం చెప్తావు? నోబడీనెస్ ఈజ్ మూవింగ్ హియర్. ఇట్స్ నాట్ ఏం మళ్ళీ అంటదు. నువ్వు ప్రపంచం నుంచి పెట్టినటువంటి చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఒక చిన్న మొక్క నాటేవనుకో మీ పొలంలో, నువ్వు ఈగోయిస్ట్ అయితే మా పొలంలో నాటానంటావు. నీ ఈగో డిజాల్వ్ అయిపోతే నాటాను భూమి మీద అంటావు. అంత తేడా. అంటే మన దృష్టి మారుతుంది. ఇప్పుడు పొలంలో నాటితే కాంట్రిబ్యూట్ చేసినట్ట, భూమి కాంట్రిబ్యూట్ చేసినట్టే. నువ్వేం చేసినా కాంట్రిబ్యూట్ చేసినట్టే. సంథింగ్ ఇస్, నువ్వు గాలి పీల్చి వదులుతున్నావు. సంథింగ్ ఇస్. సాధన ఉందా? ఉంది. నీకు అర్థం కానందుకు. అర్థమైన చోట సాధన లేదు. సాధన చేయాల్సింది ఏం లేదు. సాధన ఎక్కువ కాలం చేయకూడదు. ఏదైనా ఎక్కువ కాలం చేస్తున్నావు అంటే నీకు ఎవరో తప్పు చెప్పారని. నిజమైన సాధన త్వరగా ముగుస్తుంది.
శరీరానికి సాధన ఉంటుంది, మనసుకి ఏం సాధన ఉంటుంది? మనసుకు ఓన్లీ అవగాహన ఉంటుంది, సరైన అవగాహన, సరైన దృష్టి. అవగాహన మన అనుభూతుల నుంచి వస్తాయి. అసలు అనుభూతులు ఏముండవు. యూ హ్యావ్ జస్ట్ అండర్స్టూడ్ అండ్ మైండ్ కేమ్ టు ఎండ్. ఓకే, ఆలోచన నిన్ను అంతం చేసేది సరైన అవగాహన ఏదైనా సరే. మీకు ఈ అవగాహన మీ అనుభూతుల నుంచి వచ్చాయా? నాకు ఏ అనుభూతులు లేవు. మరి ఎలా స్ఫురించింది అవగాహన వచ్చింది అని? ఎగ్జిస్టెన్స్ని చూస్తే వినేసి నేను 100% కంక్లూజన్ ఏంది, ఎగ్జిస్టెన్స్లో అన్ని బాగున్నాయి మనిషి తప్ప. కానీ పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు మనిషి ఎన్నో జన్మలు తీసుకున్నాక పరమోత్కృష్ట జన్మ మానవ జన్మ అని. మానవ జన్మ పరమోత్కృష్టమైనది, కానీ ఆ మనిషిలో ఉన్న మనసు పరమోత్కృష్టమైనది కదా, పరమనీచమైనది. ఆ మనసు తీసేస్తే పరమోత్కృష్ట జన్మ. మనసు మైండ్ ఒకటేనా? రెండు ఒకటి, అది తెలుగు ఇది ఇంగ్లీష్. మనసు తీసేస్తే నువ్వు భగవంతుడు అంతే. మనసు ఎంత వస్తే అంత దుర్మార్గుడిగా మారుతావు, అంత స్వార్థపరుడిగా మారుతావు. నిద్రలో దేవుడంతే, బుద్ధుడంతే, కుక్కంతే, నేనంతే, నువ్వంతే. ఇక్కడ మనసు లేదు కనుక నువ్వు ఎన్లైట్ అన్నట్టు నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పనిలే. అస్సలు ప్రూవ్ చేసిన పిచ్చోడు అంట నేను. అది నీకు అది నీ రిక్వైర్మెంట్. ఇక ఈ సంశయం ఉండదు నీకు, అసలు ఎవరు వేరే అన్న థాట్ ఉండదు. ఇంకా నీ పని నీకు దొరికిపోయింది అంతే. ఇంకా అది నువ్వు డాగ్ షిట్ ఎత్తితే అది పరిపూర్ణ గౌరవంగా ఎత్తబడుతుంది. అట్లా ఎప్పుడైతే నీలో ఆ భేదభావం లేకుండా, కల్మషం లేకుండా నువ్వు యాక్ట్ చేస్తావో అక్కడి నుంచి ఒక ట్రెమండస్ చేంజ్ వస్తుంది. అది వచ్చి నిలబడుతుంది. ఇక్కడ విషయం ఏంది, ఇట్ విల్ స్టే, వచ్చిపోదు. ఇంకా అది అది క్లారిటీ వచ్చింది కాంతి గారు. నాకు ఈ కారణం నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీ ట్రాంక్విలిటీ పోదు. దగ్గర డబ్బులు ఉన్నా, డబ్బులు లేకపోయినా, నేను గౌరవించేవాళ్ళు ఉన్నా, గౌరవించేవాళ్ళు లేకపోయినా, నేను జైలు వేసినా నీ ట్రాంక్విలిటీ పోదు. బికాజ్ దట్ ఈస్ యువర్ ఆథెంటిక్ రియాలిటీ. నీ యొక్క అబద్ధపు రియాలిటీసే వస్తే పోతాయి. అవి కాన్సిక్వెన్సెస్ మీద ఆధారపడి ఉంటాయి. నిజం, సత్యం ఎప్పుడు కాన్సిక్వెన్సెస్ మీద, దేశకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, ఉండదు, ఉండదు. It stands alone, it shines alone, it lives alone forever. కాంతి గారు చాలా చాలా అసలు ఆల్మోస్ట్ 8:30 నుంచి 8:30 నుంచి వెయిట్ చేస్తున్నా. నాకు తెలియదు అసలు థ్యాంక్స్ అసలు నేను మామూలుగా నేను ఇక్కడే ఉండి బుక్ రాసుకుంటాను ఉపదేశ సార్. అసలు నేను ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే నా థాట్ ఏముందంటే ఓన్లీ మీకు జస్ట్ థ్యాంక్స్ చెప్పి వెళ్దామని అనుకున్నాను. రియల్లీ ఇది నా ఇంటెన్షన్ ఒకటే, ఓన్లీ జస్ట్ థ్యాంక్స్ చెప్దాం. ఎందుకంటే మీరు గుర్తు చేస్తున్నారు నాకు ఎవ్రీ డే, యూఆర్ రిమైండింగ్ మీ, బీ ఇన్ యువర్ ఓన్ అవేర్నెస్. అంతే, యు ఆర్ అవేర్నెస్ అంతే.
1 hour మాట్లాడావా? టైం తెలియదు. 1 hour మాట్లాడావా? ఐఎమ్ రియలీ షాక్డ్. టైం తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనసు పూర్తి వర్తమానంలో ఉన్నప్పుడు ఇట్లుంటుంది. అట్లా కాకుండా నీకు మాట్లాడడం లేదు కానీ మీటింగ్ ఉంది లోపల కాలేయం గుండె అన్ని ఇదేమో అప్పుడు ఆఫీస్ పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతూ ఆర్ యు ఎంజాయింగ్ గైస్ అంటే ఎస్ అంటే లోపల మాత్రం చెప్తుందో నరేష్ కూడా వినపడదు పాట పాడు. సరే మరి.